ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని అధ్యాత్మ విదులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రంబని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని ఐతిహాసికులు ఇతిహాసమనియు పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయం బని మహికొనియాడుచుండ వివిధ వేద తత్వవేది వేదవ్యాసుడాదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండజేసే భారతంబో. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం పంచమ అంటే 5వ అధ్యాయాన్ని నేడు ప్రవచించుకుంటున్నాం. ఇందులో నారద మహర్షి ఇంద్రప్రస్థానికి వేయించేసి మైసభలో ధర్మరాజుని కుశల ప్రశ్నలు అనేటువంటి వంకతో అనేకమైనటువంటి రాజనీతి విషయాన్ని ప్రస్తావించడం అనేది జరుగుతున్నది. నేడు మనం అందులో మొదటి 10 శ్లోకాలని వర్ణించుకున్నాం రాజనీతికి సంబంధించి కుశల ప్రశ్నల్లో. దీంట్లో మొత్తం ఈ అధ్యాయంలో ఇప్పటి వరకు 27 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. రాజులు ఎలా ఉండాలి, మంత్రులు ఎలా ఉండాలి, నీ ధర్మార్థ కామాలు ఎలా ఉన్నాయి, ఒకటితో ఒకటి ఎటువంటి అవాంతర భేదాలు లేకుండా ధర్మము, అర్థము, కామము ఈ మూడిటిని సకాలంలో నీవు సేవిస్తున్నావా లేదా అనేటువంటివి, అలాగే మంత్రులు అనేటువంటి వాళ్ళు ఎలా ఉండాలి, అలాగే ముఖ్యమైనటువంటి వృత్తులైనటువంటి వ్యవసాయము మొదలైనటువంటివన్నీ జాగ్రత్తగా పరిశీలించుకుంటున్నావా లేదా అనేటువంటివన్నీ కూడా నారదుడు చెప్పడం జరిగింది. అలాంటి ఉపదేశాలు, రాజనీతి పరమైనటువంటి అనేకమైనటువంటి విషయాలు ఈ అధ్యాయంలో మనం తెలుసుకుంటాం. ముందుగా దైవస్మరణ చేసుకుని నేటి ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. ఇక కచ్చిత్ సంధిం యథా కాలం మిత్రోదాసీన శత్రూణాం కచ్చిత్ వేత్సి చికీర్షితం కచ్చిత్ సంధిం యథా కాలం విగ్రహం చోపసేవసే. రాజులకి ఎప్పుడు కూడా, రాజులకే కాదు ఎవరికైనా సామాన్య జనులకు కూడా మిత్రులు, ఉదాసీనులు, శత్రువులు అని 3 రకాలుగా ఉంటారు. సత్వ రజస్తమో గుణాలు 3 ఉన్నట్టుగానే మిత్రులు ఉంటారు సాత్వికమైనటువంటి భావంతో, అలాగే తమో గుణంతో శత్రువులు ఉంటారు, రజోగుణంతో ఉదాసీనులు ఉంటారు. కచ్చిత్ వేత్సి చికీర్షితం, వాళ్ళని నువ్వు కనుక్కుంటున్నావా లేదా, వాళ్ళని సరిగ్గా గుర్తిస్తున్నావా లేదా అంటూ ఎవరు మిత్రులు, ఎవరు శత్రువులు, ఎవరు ఉదాసీనంగా ఉండేవాళ్ళు, ఎవరితో మనకి ప్రమాదం వస్తుంది, ఎవరితో ప్రమాదం రాదు, ఎవరితో హితం కలుగుతుంది అనేవన్నీ నువ్వు క్షుణ్ణంగా తెలుసుకుంటున్నావా లేదా ధర్మజ అంటూ నారదుడు అడుగుతున్నాడు. కచ్చిత్ సంధిం యథాకాలం, యథాకాలం సంధి, సమయానుకూలంగా నువ్వు సంధిని చేసుకుంటున్నావా లేదా అవసరమైన సందర్భాలలో. ఎవరితో సంధి చేసుకోవాలి? మనకంటే శక్తివంతుడైనటువంటి వాడితో ఎప్పుడు సంధి చేసుకోవాలి, శత్రుత్వం పెట్టుకోవాలి. మనకంటే బలమైనటువంటి వాడు, మనకంటే ఎక్కువ ఆయుధ బలాగారం కానీ, ఆయుధములు కానీ, లేకపోతే చతురంగ బలాలు కానీ ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకోవటమే మంచిది. అలాంటి వాళ్ళతో నువ్వు సంధి చేసుకుంటున్నావా లేదా. అలాగే యథాకాలం విగ్రహం చోపసేవసే, యథాకాలం తగిన సమయానికి అనుగుణంగా విగ్రహం కూడా ప్రదర్శించాలి. విగ్రహం, మిత్రభేదము, విగ్రహము మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రదర్శించాలి. సంధి విగ్రహం, సంధి విగ్రహం ఇవన్నీ కూడా ప్రదర్శిస్తున్నావా లేదా.
అని చెప్పి వర్ణిస్తూ కచ్చిత్ వృత్తిముదాసీనే మధ్యమే చానుమన్యసే కచ్చిదాత్మ సమావృద్ధా శుద్ధా సంబోధన క్షమా. కచ్చిత్ వృత్తిముదాసీనే, కొంతమంది ఉదాసీనంగా ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమంది మధ్యములు ఉంటారు, శాంతంగా ఉండేవాళ్ళు మధ్యములైనటువంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళని నువ్వు చక్కగా జాగ్రత్తగా చూసుకుంటున్నావా లేదా? అంటే వాళ్ళు నీ వృత్తులలో ఎటువంటి ఆటంకాన్ని కలిగించకుండా ఉదాసీనంగా ఉండేవాళ్ళు, మధ్యస్థులు తటస్థంగా ఉండేటువంటి వాళ్ళని నువ్వు గుర్తిస్తున్నావా లేదా? వాళ్ళకి అపాయం లేకుండా చూస్తున్నావా లేదా? వాళ్ళని కూడా ఎటువంటి కార్యక్రమాలకు నియోగించాలో అలా నియమిస్తున్నావా లేదా? అలాగే మంత్రులైనటువంటి వాళ్ళు ఎలా ఉండాలి అనేటువంటి లక్షణాలు చెప్తున్నాడు కింద పాదం నుంచి, రెండో పాదం నుంచి. ఇక్కడి నుంచి మంత్రులు అనేవాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళకి ఏమేమి అప్పచెప్పాలి? కచ్చిదాత్మ సమావృద్ధా శుద్ధా సంబోధన క్షమా కులీనాశ్చ అనురక్తాశ్చ కృతాస్తే వీరమంత్రిణః. ఆత్మ సమావృద్ధా, తనతో సమానమైనటువంటి వృద్ధులైనటువంటి వాళ్ళు. ఆత్మ సమాహ ఒక పదం, అంటే తనతో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు, తనతో సమానమైనటువంటి వయసు, తనకంటే వృద్ధులైనటువంటి వాళ్ళు, పెద్దవాళ్ళు అంతేగాని చిన్నవాళ్ళు కాదు, తనకంటే వృద్ధులైనటువంటి వాళ్ళు. వాళ్ళైతే ఎక్కువ వాళ్ళకు ఉన్నటువంటి చక్కటి ఆ, దాని అనుభవ జ్ఞానం ఏదైతే ఉంటుందో దాంతో చక్కటి సలహాలు సూచనలు రాజుకి ఇస్తూ ఉంటారు. జ్ఞాన వృద్ధులైనటువంటి వాళ్ళు, శుద్ధులైనటువంటి వాళ్ళు అంటే ధర్మం తెలిసినటువంటి వాళ్ళు అని. సంబోధన క్షమ, అన్ని చక్కగా నీకు బోధించగలిగినటువంటి సమర్థులైనటువంటి వాళ్ళు. కులీనాశ్చ అనురక్తాశ్చ, రెండు పదాలు. కులీన అనే పదానికి అర్థం ఉత్తమ కుల సంజాతుడు అన్నట్టు. అంటే వాళ్ళ వంశం కూడా ఉత్తమ వంశం అయి ఉండాలి, పుట్టినటువంటి వంశం. అనురక్తాశ్చ, అనురక్త అంటే దేని యందు అనురక్తుడు అంటే ప్రభువు మీద, దేశం మీద అభిమానం కలిగి ఉన్నటువంటి వాడైనటువంటి వాడే మంత్రి పదవికి అర్హుడు. మహారాజు మీద ముందు స్వామి భక్తి ఉండాలి, దేశం మీద మహాస్వామి భక్తి ఉండాలి, మహాభక్తి ఉండాలి, దేశ ప్రేమ ఉండాలి. కులీన కులీనాశ్చ అనురక్తాశ్చ కృతాస్తే వీరమంత్రిణః. అట్లాంటి వాళ్ళని నువ్వు మంత్రులుగా పెట్టుకున్నావా లేదా అంటూ ధర్మరాజును అడుగుతున్నాడు నారద మహర్షి. పైగా రాజులకి విజయం అనేటువంటిది ఇట్లాంటి కొన్ని కొన్ని ప్రధానమైన మంత్రులు చేసే రహస్యాల మీద ఆధారపడి ఉంటాయి. మంత్రులు అత్యద్భుతమైన మంత్రాంగాలు చేస్తుంటారు, వాటి వల్ల మహారాజుకి విజయం చేకూరుతూ ఉంటుంది. విజయో మంత్రమూలో హి రాజ్ఞో భవతి భారత కచ్చిత్ సంవృత మంత్రైస్తే అమాత్యై శాస్త్రకోవిదై రాష్ట్రం సురక్షితం తాత శత్రుభిర్న విలుప్యతే. నిన్ననే పాఠంలో మనం చెప్పుకున్నాం, ఈ సర్గలో దాదాపు చాలా శ్లోకాలు వాల్మీకి రామాయణం నుంచి వ్యాస భగవానుడు ఉన్నట్టుగా తీసుకొచ్చేశాడు. అక్కడ రాఘవ అని ఉంటుంది, ఇక్కడ భారత అని ఉంటుంది, అంతే తేడా. రాముడు దశరథుడికి, రాముడు భరతుడికి, అరణ్యానికి వచ్చినటువంటి భరతుడికి కుశల ప్రశ్నలు అనే నెపంతో ఇవన్నీ. ఆయన ఉత్తమ కులంలో జన్మించినటువంటి వాడిని, వీరుణ్ణి. సేమ్ ఇదే శ్లోకం, మంత్రో విజయమూలం హి రాజ్ఞో భవతి రాఘవ అని ఉంటుంది అక్కడ రామాయణంలో. మంత్ర విజయమూలం, ఇక్కడ ఏమిచ్చారు? విజయో మంత్రమూలో హి అని ఇచ్చారు వ్యాసులు వారు. ఒక పదం అటు ఇటు మార్చి అక్కడ రాఘవ ఉంటే ఇక్కడ భారత అని పెట్టారు. రాఘవుడు అక్కడ రఘువంశంలో, ఇక్కడ ఏమైనా భరత వంశం వాడు కాబట్టి భారత అన్న. ఓ ధర్మజ, మంత్రం అనేటువంటిది రాజుకి విజయ మూలం. ఎట్లాంటి మంత్రము? పైన చెప్పినటువంటి లక్షణాలు కలిగిన మంత్రులు చేసినటువంటి ఉపాయాలు ఏవైతే ఉంటాయో, ప్లానింగ్స్ ఏవైతే ఉంటాయో, రహస్యాలు ఏవైతే ఉంటాయో అవి రాజుడికి విజయమూలం హి, తప్పకుండా విజయాన్ని చేకూరుస్తూ ఉంటాయి. రాజ్ఞ మంత్ర విజయమూలం హి భవతి, రాజులకి ఇటువంటి మంత్రాలు, ఇటువంటి రహస్యాలే విజయాన్ని చేకూర్చి పెడుతూ ఉంటాయి కదా. అట్లాంటి మంత్రం ఇటువంటి మంత్రుల చేత రక్షించబడుతుందా లేదా? మీరు చేసుకున్నటువంటి ఆ ప్లానింగ్స్ ఏవైతే ఉంటాయో వేరే గూఢాచారులకి, శత్రు దేశాలకి తెలియకుండా రక్షించబడుతుందా లేదా? నువ్వు అలా జాగ్రత్త తీసుకుంటున్నావా లేదా? ఎంత అత్యద్భుతమైనటువంటి రాజనీతి వివరిస్తున్నాడో నారదుడు చూడండి. కచ్చిత్ సంవృత మంత్రస్తే,
తే మంత్ర విడతీస్తే నీ యొక్క మంత్రము నువ్వు చేసుకున్నటువంటి ఆ మంత్రాంగము సంవృత రక్షించబడుతుందా? సంవృత అంటే జాగ్రత్తగా కాపాడబడుతుందా? కచ్చిత్ సంవృత మంత్రస్తే అమాత్యై శాస్త్ర కోవిదై. ఎట్లాంటి వాళ్ళ చేత కాపాడాలి ఆ రహస్యము? శాస్త్ర కోవిదై అమాత్యై అంటే శాస్త్రాలన్నీ క్షుణ్ణంగా తెలిసినటువంటి నిష్ణాతులైనటువంటి అమాత్యై మంత్రుల చేత. అమాత్యులు అంటే మంత్రులు, మినిస్టర్స్. అలాంటి వాళ్ళ చేత నీ యొక్క ఈ రహస్యాలు కాపాడబడుతున్నాయా లేదా నాయన ధర్మజ? అలాగే రాష్ట్రం సురక్షితం తాత శత్రుభిర్న విలుప్యతే. నీ రాష్ట్రము ఇట్లాంటి మంత్రుల చేత సురక్షితంగా పరిపాలించబడుతుందా లేదా? శత్రుభి న విలుప్యతే, శత్రువుల చేత భిన్నమైపోవట్లేదు కదా. నీ పన్నాగాలు, నీ రహస్యాలు, నీ ప్రణాళికలు ఇవన్నీ కూడా ఇలాంటి మంత్రుల వలన శత్రువులకి చేరి శత్రువుల వలన భిన్నమైపోవట్లేదు కదా, వాళ్ళకి ముందే చేరయట్లేదు కదా అని చెప్పి మంత్రుల గురించి మంత్రాంగం గురించి ఇట్లాంటి 2-3 శ్లోకాల్లో చెప్పి ఇక్కడ సమయానికి నిద్రపోతున్నావా ధర్మజ అని అడుగుతున్నాడు నారదుడు. సమయానికి నిద్రపోవటం అనేటువంటిది, సమయానికి లేవటం అనేటువంటిది ఎంత ముఖ్యమైనదో మహారాజుకి ఇక్కడ వివరిస్తున్నాడు. నువ్వు సమయానికి పడుకుంటున్నావు. ఒక మహారాజుకి ఆ స్థాయిలో నారదుడు అడిగాడంటే ఇక సామాన్య జనానికి చెప్పేదేముంది? ఎవరికైనా మానవులకి ఏ సమయంలో పడుకోవాలి, ఏ సమయంలో లేవాలి అనేటువంటి ఒక నిష్కర్షగా మనం పాటించవలసినటువంటి ఆరోగ్య సూత్రం అది. కచ్చిన్ నిద్రావశం నైషి కచ్చిత్ కాలేవ బుధ్యసే కచ్చిచ్చ అపరరాత్రేషు కచ్చిచ్చాపరరాత్రేషు చింతయస్యర్థమర్థవిత్. ఈ అర్ధవిత్ అనే పదులు అర్ధ నైపుణ్యం ఉంటుంది రామాయణంలో, అంతే తేడా. ఆ పదం అక్కడ రామాయణంలో అర్ధ, చింతయస్యర్థ నైపుణ్యం ఉంటుంది, ఇక్కడ అర్థం అర్ధవిత్ అన్నారు. ఆ శ్లోకానికి ఈ శ్లోకానికి తేడా అంతే, మిగతాదంతా సేమ్. కచ్చిత్ నిద్రావశం నైషి, నిద్రకి వశమైపోవట్లేదు కదా భరత అంటూ రాముడు అక్కడ అడిగితే నారదుడు ఇక్కడ ధర్మరాజు కచ్చిత్ నిద్రావశం నైషి ధర్మజ, నువ్వేమీ నిద్రకి వశమైపోవట్లేదు కదా, ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోవటం. సకాలంలో నిద్రపోతున్నావు కదా, తగిన సమయంలోనే నిద్రపోతున్నావు కదా, ఎందుకంటే సుఖం ఉండాలి శారీరకంగా. కచ్చిత్ కాలేవ బుధ్యసే, కాలే విభుజ్యసే, విభుజ్యసే అంటే మేల్కొల్పడం. సరిగా సమయానికి మేల్కొంటున్నావా లేదా నాయన? ఎప్పుడు మేల్కోవాలి అది కూడా తర్వాత చెప్తాడు. ఏ సమయంలో మేల్కోవాలి, మేల్కొని ఏం చేయాలి. కచ్చిత్ కాలేవ బుధ్యసే, కాలే విభుజ్యసే, తగిన సమయంలో మేల్కొంటున్నావా లేదా, తగిన సమయంలో పడుకుంటున్నావా లేదా, ఎప్పుడు లేవాలట అది 2వ పాదంలో ఇచ్చాడు. కచ్చిచ్చ అపరరాత్రేషు, అపరరాత్రిలో లేవాలి, బ్రహ్మ ముహూర్తంలో లేవాలి. అపరరాత్రి అంటే మనకి పగలు 15 ముహూర్తాలు, రాత్రి 15 ముహూర్తాలు, మొత్తం కలిపి రోజంతా కలిపితే 30 ముహూర్తాలు ఉంటాయి. ముహూర్తం అంటే 48 నిమిషాల సమయాన్ని ముహూర్తం అంటారు. రాత్రి సూర్యాస్తమయమైన సమయానికి సాయంత్రం 6 గంటలకి సూర్యాస్తమయం అనుకోండి, అక్కడి నుంచి 15 ముహూర్తాలు, 15 × 48 నిమిషాలు, ఆ సమయం అంతా కూడా రాత్రిపూట సమయం. అట్లా ఆ 15 ముహూర్తాలలో కచ్చిచ్చ అపరరాత్రేషు బ్రహ్మ ముహూర్తం అనేటువంటిది ఉంటుంది చూసారా. బ్రహ్మ ముహూర్తం అనేది 13వ ముహూర్తాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. అంటే అప్రాక్సిమేట్ గా 4 గంటల 10 నిమిషాలు, 4 గంటల 20 నిమిషాలు బ్రహ్మ ముహూర్తం. ఆ సమయానికి లేవాలి. లేచి ఏం చేయాలట మహారాజులు? కచ్చిచ్చ అపరరాత్రేషు చింతయస్యర్థమర్థవిత్, చింతయసి అర్థమర్థవిత్, చింతయసి అర్థం, అర్థము అంటే ధనం. నీ యొక్క ధనము, ఇన్కమ్ ఎంత, ఎక్స్పెండిచర్ ఎంత, ఎవరితో సంప్రదించాలి? అర్ధవిత్. అటువంటి విషయాలు చూసుకునేటువంటి నీ మంత్రులు, సామంతులు, లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో, ఆర్థిక మంత్రులు ఎవరైతే ఉన్నారో, అట్లాంటి వాళ్ళతో నువ్వు ఈ సంప్రదింపులు జరుపుతున్నావా లేదా? ఎప్పుట? అర్ధరాత్రి దాటిన తర్వాత బ్రహ్మముహూర్త కాలంలో లేచి ఇవి అపరరాత్రేషు, రాత్రి ఆ జాము దాటిపోయిన తర్వాత చివరి జాములో లేవాలి. ఇది రాజులకి ముఖ్యమైనటువంటిది ఏంటంటే ప్రజారక్షణ, అలాగే ట్యాక్సుల రూపంలో కానీ ఇంకో రూపంలో కానీ ధనం ఎంత వస్తున్నది, ఎంత ఖర్చు పెడుతున్నాము, ఈ ఆదాయ వ్యయాలన్నీ కూడా రాజులు ఆ సమయంలో చూసుకోవాలి. అది ముఖ్యం కాబట్టి రాజులకి. విద్యార్థులైనటువంటి వాళ్ళకి ఏది ముఖ్యము, గృహస్థులైనటువంటి వాళ్ళకి ఏది ముఖ్యము, స్త్రీలకి ఏది ముఖ్యము,
ఆ ముఖ్యమైనటువంటి ఈ సమయంలో చేయాలి ఎప్పుడు కూడా. విద్యార్థులకి చదువుకోవటం ముఖ్యం, చదువే ముఖ్యం. వారికి వేరే బాధ్యతలు ఏముండవు. కాబట్టి ఆ సమయంలో బ్రహ్మముహూర్తంలో లేచి చదువుకోవడం అనేటువంటి విద్యార్థులకి శ్రేయస్కరమైనది. అట్లా ఆ సమయంలో లేచి నువ్వు నీకు ప్రముఖమైనటువంటి ఈ ధన సంపాదన గురించి నువ్వు ఆలోచిస్తున్నావా లేదా? ప్రశాంతమైనటువంటి సమయం ఆ సమయం. నిద్రపోయి ఉంటాం, ఉత్తేజంగా ఉంటుంది. ఇక గూఢాచారులు సైనికులు వాళ్ళతో పోరు పొక్కులు ఉండవు. ఏకాంతంగా ఉండవచ్చు, కావలసినటువంటి వాళ్ళని పిలిపించుకోవచ్చు, మనసుకి ఆనందంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఎవరి వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఏ చింత ఉండదు, ఎవరితో డిస్టర్బెన్స్ ఉండదు. అట్లా నువ్వు ఉన్నదా లేదా? నీకు ఉంటుందా లేదా? అలా నువ్వు చేస్తున్నావా లేదా? కచ్చిన్ మంత్రయసేనైక, కచ్చిన్న బహుభిః సహ, కచ్చిత్తే మంత్రితో మంత్రో న రాష్ట్రం పరిధావతి. సేమ్ శ్లోకం రామాయణం. మంత్రాంగం నువ్వేదైతే ప్రణాళిక రచిస్తున్నావో, ఏదైతే రహస్యాలు, ఏదైతే మంత్రాంగాలు చేస్తున్నావో, నా ఏకః కచ్చిత్ మంత్రయసై, ఒక్కడవే కూర్చుని మంత్రాంగాలు చేయట్లేదు కదా. ఒక్కడే చేశాడంటే తప్పు. నా ప్లస్ ఏకః నైకః, ఏకః న మంత్రయసే కచ్చిత్. ఎప్పుడు ఏదైనా ప్రణాళిక అంటే నీ ఒక్కడే సొంత నిర్ణయాలు తీసుకోవట్లేదు కదా, చాలా తప్పది. రాష్ట్రమంతా నీ చేతుల్లో ఉంది, దేశమంతా నీ చేతుల్లో ఉంది. అట్లాంటిది ఒక్కడే నిర్ణయం ఎలా తీసుకుంటావు? తప్పది. అలాగని చెప్పి కచ్చిన్న బహువిస్సహ, అలాగని చెప్పి ఓ రండి అందరు రండి అని చెప్పేసి మొత్తం 100 మందిని సభలో కూర్చోబెట్టేసి నిర్ణయాలు తీసుకోవట్లేదు కదా. బహుభిహి కచ్చిత్ నా మంత్రయసే. మంత్రం అంటేనే రహస్యం. ఆ రహస్యం ఎట్లా ఉండాలంటే నువ్వు రెండో వాడు అంతే. ఇప్పటికీ కూడా చాలా కోటలు కొన్ని ఉంటాయి. కొండపల్లి కానీ, గోల్కొండ కానీ, కొన్ని దగ్గరలో కోటలు మీరు చూసినా కూడా, ఎక్కడెక్కడ దగ్గరలో కోటలు, మీకు దగ్గరలో ఉన్నటువంటి కోటలు పరిశీలించినా కూడా కొన్ని ఆనవాళ్ళు ఉంటాయి. రాజులు రహస్యమైనటువంటి మంతనాలు చేసుకునేటువంటి కొన్ని రహస్య గదులు ఉంటాయి. దాంట్లో కేవలం ఇద్దరు మాత్రమే పడతారు. చిన్న పూజ గదిలాగా ఉంటుంది అంతే. ఆ రహస్యంలో ఇద్దరే పడతారు. రెండు రెండు కుర్చీలు, రెండు సింహాసనాలు పడతాయి అంతే. కాసేపు కూర్చుంటారు, ఒక పావు గంట అరగంట మంత్రాలు చేసుకుంటారు అంతే, వచ్చేస్తారు అక్కడి నుంచి. చిన్న ప్రకోష్టం అంతే. రెండు కళ్ళు, రెండు చెవులు కాదు, 4 కళ్ళు, 4 చెవులు మాత్రమే పనిచేయాలి ఇటువంటి రహస్యాలు. 2 ఉండకూడదు, 6 ఉండకూడదు, అంటే ముగ్గురు మనుషులు కూడా ఉండదు. అట్లా చేసుకున్నటువంటి ఆ మంత్రాంగం నీ రాష్ట్రం దాటి శత్రువుల యొక్క చేరవేయట్లేదు కదా ఎవరు కూడా. కచ్చిత్తే మంత్రితో మంత్ర, నీ మంత్రుడితో చేసినటువంటి మంత్రాంగం ఏదైతే ఉంటుందో, రహస్యాలు ఏవైతే ఉంటాయో, రాష్ట్రం న పరిధావతి, నీ రాష్ట్రం దాటి, సరిహద్దులు దాటి బయటికి వెళ్ళలేదు కదా నాయన. అలా జాగ్రత్తగా చూసుకుంటున్నావా లేదా? నువ్వు ఒక మంత్రితో ఈ రోజు ప్రణాళిక చేశావు, 2 రోజుల్లో అది వేరే వాళ్ళకి తెలిసిపోయిందంటే ఇంకా చెప్తే నువ్వన్నా చెప్పాలి, లేకపోతే రెండో వాడన్నా చెప్పాలి అంతే. అది బయటికి తెలిసిపోయిందంటే మంత్రిలో దోషం ఉన్నట్టే. అలా నువ్వు విచారించుకుంటున్నావా లేదా? అది దాని. అలా కాకుండా ముగ్గురుతో చేసుకున్న ఒక ప్రణాళిక అంటే అప్పుడు వాళ్ళిద్దరిలో తేడా ఉన్నట్టు. మళ్ళీ వాళ్ళిద్దరిలో ఎవరో అని నువ్వు గుర్తించాల్సి వస్తుంది. కాబట్టి మంత్రాంగం అనేటువంటిది ఒకరు రాజు లేకపోతే మంత్రి ఒక్కళ్ళే. అలాగే కచ్చిదర్థాన్ వినిశ్చిత్య లఘుమూలాన్ మహోదయాన్ క్షిప్రమారభసే కర్తుం న విఘ్నయసి తాదృశాన్. ఇక్కడ విఘ్నయసి బదులు రామాయణంలో దీర్ఘయసి అని ఉంటుంది. చేయవలసిన పనులను తొందరగా చేస్తున్నావా లేదా? ఆలస్యం చేయట్లేదు కదా. విఘ్నాలు వస్తాయి ఆలస్యం చేస్తున్న కొద్దీ. అట్లా నువ్వు చేయట్లేదు కదా అంటున్నాడు ఇక్కడ నారదుడు. కచ్చిద్ అర్థాన్ వినిశ్చిత్య, అర్థాన్ అంటే చేయవలసినటువంటి కార్యక్రమాలు. మంచి ధనం వస్తున్నాయి, చక్కటి ధనం వస్తుంది, అల్ప సమయంలో అధికమైనటువంటి రాబడి వస్తున్నటువంటి కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. అటువంటి పనులు ఎప్పుడు చేయాలి? వెంటనే చేయాలి, ఆలస్యం చేయకండి. ఎలాంటి పనులు? లఘుమూలం మహోదయ. లఘుమూలం, తక్కువ సమయంలో తక్కువ శ్రమతో ఎక్కువ మహా ఉదయం. మహోదయం అంటే గొప్ప ఉదయాన్ని కలిగించేవి, అంటే గొప్ప ఇన్కమ్. తక్కువ బడ్జెట్, మోర్ ప్రాఫిట్ అనేటువంటి. అట్లా లఘుమూలాన్ మహోదయాన్ అర్థాన్ వినిశ్చిత్య, అటువంటి కార్యక్రమాన్ని నిశ్చయించుకుని క్షిప్రమారభసే కర్తుం. క్షిప్రం అంటే వెంటనే, ఇక ఆలస్యం చేయకూడదు అట్లాంటి కార్యక్రమాలు.
నువ్వు కాకపోతే వెనకాల ఇంకోటి వచ్చేసి కోట్ చేసేస్తాడు. కాబట్టి అటువంటి కార్యక్రమాల్ని వెంటనే నువ్వు ఆచరిస్తున్నావు కదా. నా విఘ్నయసి నా విలంబసి తాదృశ, నువ్వేమి ఆలస్యం చేయట్లేదు కదా, అటువంటి వాటికి ఆటంకాలు ఏం కలగట్లేదు కదా. నా విలంబసే, నువ్వేం ఆలస్యం చేయట్లేదు కదా అటువంటి విషయాల్లో అంటూ ఆర్థికపరమైనటువంటి విషయాలు చూసారు ఎట్లా నారదుడు చర్చిస్తున్నాడు. అసలైతే నారద మహర్షికి ఇవన్నీ అవసరమా? భక్తి, నారాయణ నారాయణ అనుకునేటువంటి వాడే. కానీ ఎటువంటి నారదుడు అనేది పైన లక్షణాలు చెప్పాడు ఆయన వ్యాసుల వారు. నారదుడి యొక్క లక్షణాలు, ఆయన ఆకారం ఏమిటి, ఒక అధ్యాయం అంతా చెప్పాడు. నారదుడి ఆకారం ఎట్లా ఉంటుందో చెప్పాడు అంతకుముందు. ఎట్లాంటి నీతి శాస్త్ర సంపన్నుడు, ధర్మశాస్త్ర యుద్ధ నీతి కూడా తెలిసినటువంటి వాడు. అంతేకాకుండా యుద్ధ శస్త్రాలు, ఆయుధాలు మొత్తం ఎట్లా వాడాలో కూడా తెలిసినటువంటి వాడు నారదుడు. అయినా చూడండి ఎంత ఉదాసీనంగా భక్తి తత్పరతతో ఉంటాడు ఆయన. కాబట్టి ఇంత రాజనీతిని బోధిస్తున్నాడు అక్కడ ధర్మరాజుకి. ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాలి. అట్లాగే కచ్చిన్న స్రవే కర్మాంత పరోక్షాస్తే విశంకితా సర్వే వా పునరుత్సృష్టా సంసృష్టం చాత్ర కారణం. కొంతమంది కర్మాంతాహ, కర్మాంతాహ అంటే పని అయిపోయిన తర్వాత శ్రమజీవులు కొంతమంది ఉంటారు. అది రాజ్యంలో ఉండేటువంటి కర్షకులు అవ్వచ్చు, శ్రామికులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కచ్చిన్న స్రవే కర్మాంతాహ, అట్లాంటి వాళ్ళని ఎలా మనం జాగ్రత్తగా పరిశీలించాలో పరిశీలించుకుంటూ ఉండాలి. ప్రతి వాళ్ళు నీకు తెలియాలి, ఎవరు ఎక్కడ ఏ పని చేస్తున్నారనే అవగాహన రాజుకి ఉండి తీరాలి, అక్కడ ఉన్న మంత్రులకి తెలియాలి. కష్టపడేటువంటి కర్షకులు ఎవరైతే ఉంటారో, శ్రమజీవులు ఎవరైతే ఉంటారో, కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ నీకు తెలుస్తూనే ఉన్నారు కదా, నీకు అజ్ఞాతులుగా లేరు కదా అని చెప్తున్నారు. అజ్ఞాతులుగా లేకుండా పరోక్షాస్తే విశంకిత, నీకెవరు పరోక్షంగా లేరు కదా, అజ్ఞాతంగా లేరు కదా. అంటే రాజుకి ప్రతి వాళ్ళు తెలియాలి. ఇది చాలా అవసరం. ఇంకా ఇక్కడ సరే తర్వాత ముందు ద్రౌపది చెప్తుంది. మహారాజు ధర్మరాజుకే ఇలా ఉంటే ద్రౌపది ఇంకా వివరంగా చెప్తుంది. సత్యభామాదేవికి వివరిస్తూ ధర్మరాజు వెనకాల ఎంతమంది కాపలా వాళ్ళు ఉంటారు, ఎంతమంది రధికులు వెళ్తారు, ఎంతమంది బ్రాహ్మణులు వెళ్తారు, పురోహితులు వెళ్తారు, రక్షకులు ఎంతమంది వెళ్తారో, అలాగే రధికులు కాకుండా గజాలు ఎన్నుంటాయి, గజం వెనకాల ఎవరు ఎట్లా అధిరోహించాలన్నీ పేర్లతో పాటుగా ద్రౌపదీదేవికి తెలుసు. వాళ్ళ పేర్లతో పాటుగా అంతఃపురంలో ఎంతమంది పరిచారికలు ఉంటారు, ఎవరు ఏ పనిలో ఉంటారు, వాళ్ళ పేర్లతో పాటుగా ద్రౌపదీదేవికి తెలుసు. కొన్ని వందల మంది ఉంటారు, వాళ్ళందరి పేర్లు ద్రౌపదీదేవికి తెలుసు. ఇంటి ఇల్లాల యొక్క అత్యద్భుతమైనటువంటి లక్షణాలు అనేవి తర్వాత ద్రౌపది ఆవిడికి అట్లా ఉంటే, ఇక ధర్మరాజు యొక్క విషయం ఇక్కడ నారదుడు ప్రస్తావిస్తూ రాజ్యంలో ఉండే కర్షకులు, శ్రామికులు వీళ్ళందరూ నీకు తెలుస్తున్నారు కదా, నీతో అజ్ఞాతంగా లేరు కదా అని చెప్తున్నారు. మహారాజుకి వాళ్ళందరూ తెలియాలి, వాళ్ళు ఏం పని చేస్తున్నారో తెలియాలి. అజ్ఞాతం అనే పదంలో కూడా నీకు తెలియకుండా ఏం చెయ్యట్లేదు కదా అని కూడా భావన తోస్తూ ఉంటుంది. సర్వే వా పునరుత్సృష్టా. కొన్ని పనుల్లో ఒక్కోసారి, ఉదాహరణకి సామంతరాజు ఉంటారు. ఒక రాజ్యం మీద దండయాత్రకు వెళ్ళాడు మహారాజు. ఆ సామంతరాజు ఎదుర్కొన్నాడు రాజుని, యుద్ధానికి ప్రేరేపించాడు. ఆ సామంతరాజుని రాజు ఓడించాలి. ఓడించిన తర్వాత ఏం చేయాలి? పునరుత్సృష్టా, మళ్ళీ తిరిగి అతన్నే రాజ్యంలో రాజుగా నియమించాలి. అంటే ఒక దెబ్బ కొట్టి కూర్చో, నోర్మసు కూర్చో, పడుండు, ఇక్కడే పడుండు అని చెప్పి మళ్ళీ అతన్ని నియమించాలి. ఆ నియమించటం వలన అప్పటి నుంచి అతడు భక్తి శ్రద్ధలతో ఉంటూ ఉంటాడు. అలా చేస్తున్నావా లేదా? అది పునరుత్సృష్ట అంటే. సర్వే వా పునరుత్సృష్టా సంసృష్టం చాత్ర కారణం. ఒకసారి రాజు చేత విడవబడి తిరిగి మళ్ళీ పునః ప్రతిష్ఠ చేయబడినటువంటి ఉద్యోగులు గాని, సామంతరాజులు గాని ఆ రాజుకి విధేయతతో పనిచేస్తూ ఉంటారు. అలా ఉన్నారా లేదా నీ దగ్గర అని అడుగుతున్నాడు నారదుడు. అవమానించిన తర్వాత చాలా తక్కువ మంది మాత్రమే కక్ష సాధింపు చర్యలు చేపడతారు. కానీ అవమానించినా కూడా మళ్ళీ తిరిగి నాకు ఇట్లా ఈ విధమైనటువంటి స్థానాన్ని కల్పించారు, మళ్ళీ నాకు రాజ్యాన్ని కట్టబెట్టారు అనేటువంటి వాళ్ళు కొంతమంది విధేయతతో మహారాజు మీద పనిచేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు చాలా నమ్మకస్తులు ఉంటారయ్యా, నువ్వు అట్లాంటి వాళ్ళు పెట్టుకుంటున్నావా లేదా అని అడుగుతున్నాడు ఇక్కడ నారదుడు. అది పునరుత్సృష్ట అంటే. చాలా మంది రాజుల్లో అలాంటి లక్షణం ఉంటుంది. తర్వాత ధర్మరాజు కూడా రాజసూయ యాగము మొదలైనవి చేసిన తర్వాత
అర్జునుడు చాలా మందిని ఓడించిన తర్వాత మళ్ళీ ఆ రాజుని పునః ప్రతిష్ఠ చేసి వస్తాడు. అర్జునుడు కూడా ఓడించడం సరే, నువ్వే ఉండు, రేపటి నుంచి మాకు పన్ను పంపించు అంటూ ట్యాక్స్ వసూలు చేయడం వరకే. ఇలా ఎందుకు జరుగుతాయంటే ఒక్కోసారి మహారాజు పట్టించుకోవట్లేదు, సమయం చూసి కొడదాంలే అని కొంతమంది అలా కాలు దూవుతూ ఉంటారు యుద్ధానికి. కానీ మేము బలంగానే ఉన్నాము, మేము సబలము అని నిరూపించి చూపించాలి, వాళ్ళకి బలం చూపించాలి. అప్పుడప్పుడు యుద్ధం చేయడం ఇట్లాంటి అవసరాలు ఉంటాయి. మళ్ళీ వాళ్ళనే కూర్చోబెట్టడం అంతే. ఇది చాలా రాజనీతి ప్రాక్టీస్. అలాగే ఆప్తైరలుబ్ధై క్రమికైస్తే కచ్చిదనుష్ఠితా. నీకు అవసరమైనటువంటి పనుల్లో ఎలాంటి వాళ్ళని నియమించుకోవాలో చెప్తున్నాడు. నీకు ముఖ్యమైనటువంటి పనుల్లో, ప్రధానమైనటువంటి పనుల్లో ఆప్తులు ఉండాలి ఎప్పుడు కూడా. ఆప్తులు ఆప్తులు అంటే నీ మీద ఆసక్తి ఉంటూ నీ మీద భక్తి తత్పరతతో సేవించేటువంటి వాళ్ళు, నీకు ఆత్మీయులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని నీకు దగ్గరగా ఉన్నటువంటి స్థానాల్లో నియమించుకోవాలి. అంతేకాకుండా వాళ్ళు ఎట్లా ఉండాలి? అలుబ్ధై, వాళ్ళలో లోభితనం ఉండకూడదు. పిసినారితనము, లోభి, లేకపోతే అసూయ మొదలైనటువంటివి వాళ్ళలో ఉండకూడదు. అలుబ్ధు, హాయిగా ప్రజలకు కావాల్సినంత ఇవ్వాలి వాళ్ళు, నీకు అపకీర్తి కాకుండా ఉండాలి. ఆప్తైరలుబ్ధై క్రమికైస్తే కచ్చిదనుష్ఠితా. చక్కగా నువ్వు చెప్పినటువంటి పనులన్నీ చేసేటువంటి వాళ్ళని నువ్వు జాగ్రత్తగా అవసరమైన పనుల్లో అనుష్ఠిత కచ్చిత్ నియమించుకుంటున్నావా లేదా? కచ్చిత్ రాజన్ కృతాన్యేవ కృతప్రాయాణి వా పునః. కచ్చిత్ రాజన్ కృతాన్యేవ కృతప్రాయాణి అంటే వారి చేత చేయించబడిన, అంటే ముఖ్యమైనటువంటి పనులు కొన్ని ఉంటాయి, అది వాళ్ళు చేసినా సరే, కృతప్రాయాన్ని వాళ్ళు ఇతరుల చేత చేయించినా సరే, అవన్నీ నువ్వు వెనకాల జాగ్రత్తగా పరిశీలించుకుంటున్నావా ధర్మరాజా అంటూ అడుగుతున్నాడు అక్కడ. అంటే కొంత కృషి నిర్వహణ వీళ్ళు చేసినా, స్వయంగా వీళ్ళు చేసినా పర్వాలా, కృతాన్యేవ లేకపోతే కృతప్రాయాన్ని ఇంకొకరి చేత చేయించడంలో సమర్థులైనటువంటి వాళ్ళు అయి ఉండాలి. అలా అయినా పర్వాలా, అలా చేస్తున్నావా? అలాగే విదుస్తే వీర కార్యాణి నానవాప్తాని కానిచిత్ కచ్చిత్ కారణికా ధర్మే సర్వశాస్త్రేషు కోవిదాః కారయంతి కుమారాశ్చ యోధ ముఖ్యాంశ్చ సర్వశః. కొన్ని పనుల్లో సర్వశాస్త్ర సమర్థులైనటువంటి వాళ్ళని నియమించాలి. అలాంటి వాళ్ళని నువ్వు నియమిస్తున్నావా లేదా? వీరకర్మాణి గొప్ప గొప్ప పనుల యందు, సముద్రం లంఘించాలి. మామూలు వానరులు పనికొస్తారా? ఒకే ఒక్క వానరుడు, అట్లాంటి వానర వీరుడు ఇంకా ఆ సైన్యంలో లేని లేరు. అట్లాంటి గొప్ప గొప్ప కార్యాలలో చేయించవలసిన సందర్భంలో అట్లాంటి వాళ్ళని నియమిస్తున్నావా లేదా? విదుస్తే వీర కార్యాన్ని నానవాప్తాని కానిచిత్. ధర్మజ్ఞులైనటువంటి వాళ్ళు, అలాగే సంపూర్ణంగా సర్వశాస్త్రాలు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళు ఇంకో ధర్మే సర్వశాస్త్రేషు కోవిద అన్నాడు కింద పాదం. ధర్మశాస్త్రాలు, సర్వశాస్త్రాలు, ధర్మం, నీతి మొదలైనటువంటివన్నీ తెలిసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అట్లాంటి సమర్థులైనటువంటి విద్వాంసులైనటువంటి వాళ్ళే ఇలాంటి పనులు చేయడానికి సమర్థులైనటువంటి వాళ్ళు, సులభంగా చేయగలరు. అట్లాంటి వాళ్ళని నువ్వు నియమిస్తున్నావా లేదా? వాళ్ళు దేనికి కూడా సమర్థులు? కారయంతి కుమారాశ్చ యోధ ముఖ్యాంశ సర్వశ అన్నారు. అట్లాంటి వాళ్ళ వల్లనే నీ కుమారుడు, రాకుమారుడు, వేరే వాళ్ళు కూడా చక్కటి యోధులుగా తయారవుతూ ఉంటారు. యోధ ముఖ్యాంశ సర్వశ. రాకుమారులందరూ కూడా అనేకమైనటువంటి శిక్షణల్లో ముఖ్యమైనటువంటి వాళ్ళుగా, అటు శాస్త్ర విద్యలో అవ్వచ్చు, ధనుర్విద్యలో అవ్వచ్చు, యుద్ధ విద్యలో అవ్వచ్చు, నిపుణులుగా కావాలంటే ఎవరు కావాలంటే ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా లేదా? కోవిదులు, నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఉన్నారా లేదా నీ దగ్గర? సమర్థులైనటువంటి వాళ్ళు ఉన్నారా లేదా? కచ్చిత్ సహస్రైర్మూర్ఖాణం ఏకం క్రీణాసి పండితం పండితో హ్యర్థకృచ్ఛ్రేషు కుర్యాన్ని శ్రేయసం మహత్. కచ్చిత్ సహస్రైర్మూర్ఖాణం ఏకమిచ్చసి పండితం అంటుంది. ఇక్కడ క్రీణాసి బదులు ఇచ్చసి అని ఉంటుంది రామాయణం. సహస్ర మూర్ఖాణం, 1000 మంది మూర్ఖుల్ని సభలో నీ చుట్టూతా పెట్టుకుని భజన చేయడం కంటే ఏకం పండితం ఇచ్చసివా
ఒక్క పండితుడిని నువ్వు కోరుకుంటున్నావా లేదా? భజన భజన బ్యాచ్ కొంతమంది ఉంటుంటారు రాజుల దగ్గర, యజమానుల దగ్గర, డబ్బు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర భజన బ్యాచ్ కొంతమంది ఉంటారు. వీళ్ళు ఎంతసేపు వాళ్ళని మెప్పించడంతోనే, ప్రశంసించడంతో, ఆహా రాజాది రాజా, ఆహా మహారాజా మీరు భేషు 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 బ్రహ్మాండంగా చేశారని ఓ ప్రశంసలతో ముంచెత్తుతూ ఉంటారు. అలాంటి 1000 మంది మూర్ఖులని కంటే ఏకం పండితం క్రీణాసి, ఒక్క పండితుని నువ్వు సభలో పెట్టుకుంటున్నావా లేదా? ఇచ్చేసి అంటే కోరుకోవటం, క్రీణాసి అంటే కొనుక్కోవటం, అంటే ఆ బాధ్యతలో నియమించు. అట్లా వేలాది మూర్ఖుల కంటే ఒక పండితుడిని నువ్వు నియమించుకుంటున్నావా లేదా? ఎందుకని? ఆ ఒక్క పండితుడే రాజుకి కష్టకాలంలో శ్రేయస్సుని కలిగించి. పండితో హ్యర్థకృచ్ఛ్రేషు, అర్ధకృచ్ఛ్రేషు అంటే కష్టకాలంలో మహారాజుకి కానీ, యజమానికి కానీ, లేకపోతే ఎవరైనా సరే అడ్మినిస్ట్రేటర్, వాళ్ళకి ఆపదలు వచ్చాయంటే అటువంటి పండితుడు, నువ్వు పెట్టుకునేటువంటి పండితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కుర్యాత్ నిశ్రేయసం పరం, పరం శ్రేయసం కుర్యాత్. మనకి అట్లాంటి వాడు ఇక్కడ నహ అన్నారు. నహ అంటే మనకి చక్కగా గొప్ప శ్రేయస్సుని కలిగిస్తాడయ్యా, మనకి మేలు కలిగిస్తాడు అట్లాంటి పండితుడు. అట్లా నువ్వు చేస్తున్నావా లేదా? మూర్ఖుల్ని పక్కన పెట్టుకోవడం కంటే పండితుడిని పెట్టుకుంటున్నావా లేదా? ఆ పండితుడు అనేటువంటి వాడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ శ్రేయస్సుని, నీ రాజ్యాన్ని కాపాడుతూ ఉంటాడు. నీలోనే మార్పు వచ్చేస్తూ ఉంటుంది క్రమక్రమంగా. అట్లా నువ్వు చేస్తున్నావా లేదా? అందుకే శంకరాచార్య వారు కూడా అంటారు, అంతమంది మూర్ఖుల కంటే కూడా నిస్సంగత్వం, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహం. అలా క్రమంగా 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 మార్పు వచ్చేస్తూ ఉంటుందట ప్రతి వారం. కచ్చిద్ దుర్గాణి సర్వాణి ధనధాన్యాయుధోదకై, యంత్రైశ్చ పరిపూర్ణాని తథా శిల్పి ధనుర్ధరై. దుర్గముల గురించి చెప్తున్నారు ఈ శ్లోకంలో. ధర్మరాజా, నీకు ఉన్నటువంటి దుర్గములన్నీ కూడా, దుర్గములు అంటే మనకి తెలిసిన భాషలో కోటలు అంటాం. కోటలు అంటాం కంటే కోటకి రక్షణగా కొన్ని దుర్గాలు నియమించుకుంటూ ఉంటారు రాజులు, అంతఃపుర రక్షణ. అవసరమైన సమయంలో అక్కడి నుంచి బయటపడటం కోసం అని చెప్పేసి గిరి దుర్గము, వన దుర్గము, జలదుర్గం అని రకరకాల దుర్గాలు, 4 రకాల దుర్గాలు ఉంటాయి. జలదుర్గం అంటే నీటిలోంచి తప్పించుకుని వేరే ప్రాంతంలోకి వెళ్ళిపోయి అక్కడ నివాసం ఉండేటువంటి ప్రదేశాలు కొన్ని ఉంటాయి, అట్లాంటి. అలాగే వనదుర్గము, అరణ్యాలలోనే రహస్యంగా ఉండే స్థావరాలు కొన్ని ఉంటాయి, దాన్ని దుర్గములు అంటారు. అటువంటి దుర్గ స్థావరాలన్నీ కూడా సర్వాణి దుర్గాని, వాటిలో ఏముండాలట ఆ దుర్గాలలో? ధన ధాన్య ఆయుధ ఉదకై, ఈ 4 ఉండాలట. చక్కగా ధనం ఉండాలి, మొత్తం ఆ దుర్గం అంతా నిండిపోయేట్టుగా ధనం ఉండాలి, ధాన్య రాసులు ఉండాలి, ఆయుధాలన్నీ పెట్టి ఉండాలి, సమస్తమైనటువంటి ఆయుధాలు దాంట్లో ఉండాలి. ఉదకై, నీరు మొదలైనటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో, ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీతో ఆ దుర్గాలు నిండి ఉండాలి. ఎప్పుడు అంటే సురక్షితంగా, ఎప్పుడు అవసరం అవుతుందో తెలియదు రాజు, ఎప్పుడు ఆ సమయానికి వెళ్తారో తెలియదు, ఆ సమయాలలో ఇవన్నీ 4 ఉండాలి. ధనధాన్య ఆయుధోదకై, నీ దుర్గాలన్నీ వీటితో నిండి ఉన్నాయా లేదా? ఇంకా అవే కాకుండా యంత్రైశ్చ పరిపూర్ణాని తథా శిల్పి ధనుర్ధరై, ఇంకా ఆ దుర్గాలలో ఎవరెవరు ఉండాలట? యంత్రాలు ఉండాలట, పరిపూర్ణాని యంత్రాన్ని, యంత్రాలతో నీ దుర్గాలు నిండి ఉన్నాయా లేదా? మిషనరీ, ఏం మిషనరీ అంటే యుద్ధ పరికరాలు, ఈ శతఘ్నులు మొదలైనటువంటివన్నీ పూర్వకాలంలో కూడా ఉన్నాయి. అలాగే శిల్పి ధనుర్ధరై, అనేకమైనటువంటి శిల్పులు అంటే కళలు తెలిసినటువంటి వాళ్ళు, కళాకారులు, ధనుర్ధారులైనటువంటి యోధులు, రక్షక భటులు మొదలైనటువంటి వాళ్ళందరూ ఉన్నారా లేదా? ఆ దుర్గాలు వాళ్ళ చేత రక్షించబడుతున్నాయా లేదా అని. అంటే దుర్గాలు అనేవి అత్యవసరమైన సమయాల్లో రాజుని రక్షిస్తూ ఉంటాయి. అట్లాంటివన్నీ జాగ్రత్తగా చూసుకుంటున్నావా లేదా అంటూ మళ్ళీ అమాత్యుల దగ్గరికి వచ్చాడు. మంత్రులు, ఎట్లాంటి మంత్రులు ఉండాలి? ఒక్క మంత్రి చాలు, ఇట్లాంటి మంత్రి ఉంటే చాలు, రాజుకి, రాజకుమారుడికి కీర్తిని ప్రతిష్టని తెచ్చిపెడతాడయ్యా అంటూ మంత్రుల గురించి వస్తూ అవన్నీ మళ్ళీ ఇంకో 20 శ్లోకాలు రేపు చెప్తున్నాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవ. హరి ఓం.